అలాగే నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేసుకోండి. ఫస్ట్ టైం మాత్రమే 1500 వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో. వెనక్కి వెళ్ళి మీకు ఏ డౌట్ మీద అన్నా సరే మీకు ఖచ్చితంగా వీడియో ఉంటుంది. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, ఒక మద్రాస్ హైకోర్టుకి మేలో వేసినటువంటి పిటిషన్, వ్యభిచార గృహానికి రక్షణ కల్పించండి అని ఒక న్యాయవాది పిటిషన్ వేశారు. ఏం జరిగింది ఏంటనే వివరాలు మీకు చెప్తాను. ఒక న్యాయవాది స్వయంగా అతనే వ్యభిచార గృహాన్ని రన్ చేస్తున్నప్పుడు పోలీసులు ఆ రైడ్ చేసి వ్యభిచార గృహాన్ని సీజ్ చేసి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాని మీద అతను ఏం చేశాడంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. నేను వ్యభిచార గృహాన్ని రన్ చేస్తున్నాను, మేజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకాభిప్రాయంతో వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా ఎలాగన్నా సరే సెక్స్ చేసుకోవడానికి అర్హులు కావున వ్యభిచార గృహం రన్ చేయడానికి రక్షణ కల్పించాలి, పోలీసులు మా మీద దాడి చేయకుండా అలాగే ఆ గృహాన్ని రన్ చేసుకోవడానికి నా మీద కట్టిన ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలి అని చెప్పి పిటిషన్ దాఖలు చేయడం అనేటువంటిది జరిగితే ఈ ధర్మాసన ఒక జడ్జి గారి పేరు చెప్తాను, బి పొగలేంది ధర్మాసనం అన్నమాట. ఈ జడ్జి గారు అధ్యక్షతలో ధర్మాసనం ఈ పిటిషన్ విచారణ చేసి చాలా తీవ్రంగా స్పందించింది. వ్యభిచార గృహాన్ని నడుపుతున్నదే కాకుండా ఒక లాయరు లా ప్రాక్టీస్ చేస్తూ అలాంటి తప్పుడు పని చేయడం కాకుండా దానికి రక్షణ కల్పించండి అంటూ హైకోర్టుకు వచ్చి అతని మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీని రద్దు చేయమని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది అంటూ తీవ్రంగా వ్యాఖ్య చేసింది. అంతేకాకుండా ఏం చెప్పింది అంటే, బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా నమోదు చేసేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళతో నమోదు చేయొద్దని బార్ కౌన్సిల్కి కూడా సూచనలు చేసింది. ఒక ప్రఖ్యాత లా కాలేజీలో లా డిగ్రీ తీసుకుని అతను ఏం చదివాడు ఎలా చదివాడో పూర్తి వివరాలు సేకరించి ఆ తర్వాతే అడ్వకేట్గా ఆయన్ని జాయిన్ చేసుకోవాలి అని చెప్పి సూచనలు చేస్తే, ఇతర రాష్ట్రాల్లో పేరు ఊరు లేని యూనివర్సిటీల నుండి లా డిగ్రీలు తెచ్చుకుంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా బార్ కౌన్సిల్లో చేర్చుకోవద్దని చెబుతూ అతని మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీని రద్దు చేయలేదు సరికదా, జరిమానా విధిస్తూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి వాళ్ళు న్యాయవాద వృత్తికి జ్యుడిషియరీకి చాలా చెడ్డ పేరు తెస్తారు అని చెప్పేసి తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. అంటే ఏ స్థాయిలో ఉన్నారో చూడండి. అతడు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు, పోలీ ప్రాక్టీస్ చేయలేదని చేస్తూ ఓ వ్యభిచార గృహాన్ని రన్ చేస్తూ అతని మీద పోలీసులు తెలుసుకొని రైడ్ చేశారు, తప్పు అయిపోయిందని చెప్పడమో, లేకపోతే నేను చేయడం లేదు ఎవరో చేస్తే నా పేరు అన్యాయంగా ఇరికించారని చెప్పడమో కాకుండా నేనే రన్ చేస్తున్నాను, అది తప్పు కాదు, మేజర్లు ఏకాభిప్రాయంతో సెక్స్ చేసుకోవడంలో తప్పు కూడా లేదు, ఆ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, దానికి రక్షణ కల్పించండి అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళాడనమాట. ఇతని మీద ఉన్న ఎఫ్ఐఆర్ రద్దు చేయమని. ఎంత దారుణమైన పరిస్థితుల్లో కొంతమంది బిహేవియర్ ఉంటుందో అన్నది చూసి మద్రాస్ హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. అంటే జడ్జికి ఎంత కోపం వచ్చి ఉంటుంది, ఎంత న్యాయవాదం చూసి ఎంత అసహించుకుంటాడో ఒకసారి ఆలోచించండి. అంటే సమాజంలో మనం కూడా ఒక న్యాయవాదిని ఎంచుకునేటప్పుడు, మా కేసు చూడడానికి ఒక న్యాయవాది దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎలాంటి న్యాయవాదిని ఎంచుకోవాలో కూడా మీరే చూడాలి. అతను ఏ కాలేజీలో చదివాడు, అసలు నిజంగా న్యాయవాదా కాదా, అని కోర్టుకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాడా, లేకపోతే ఎవరికో అంటే కేసును మీరు ఎక్స్ అన్న అతనికి ఇస్తే అతను తీసుకొచ్చి నాకప్ చెప్పి ఆ ₹1,00,000 ఫీజు తీసుకుని నాకు ఒక 5,000 10,000 చేసి నాలాంటితో కేసు చేయించేసుకుంటే నాకు బాధ్యత ఉండదు. ఎవరో ఇచ్చారు, చేసాము, అయిపోయింది అంతే. అలాంటి న్యాయవాద అన్నది పూర్తిగా చూసుకోవాలి. అతను నిజంగా కోర్టులో ఉండి కేసు నడిపిస్తాడా మీ కేసు అనేటువంటిది చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మీదే. లేకపోతే ఇలాంటి న్యాయవాదులే పుట్టుకొస్తారు, వాళ్ళ చేతిలోనే మీరు ఇరుక్కుంటారు. జై హింద్, భారత మాతాకి జై.